పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన విషయం తెలిసిందే. పాక్ గడ్డపై ఉన్న ఉగ్ర శిబిరాలను భారత్ దళాలు ధ్వంసం చేశాయి. అయితే ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న ట్రైనింగ్ క్యాంపులు, శిబిరాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్లోని ఉగ్ర సంస్థలు కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి. కీలక ఉగ్రనేతలు కూడా హతమైనట్లు వార్తలు వచ్చాయి. ఆపరేషన్ ముగిసిన 3 నెలలు గడిచాయి. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉగ్రవాదులకు ఇంకా ఆశ్రయం ఇస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఉగ్రవాద సంస్థలు మళ్లీ పావులు కదుపుతున్నాయి. ధ్వంసమైన స్థావరాలను పునర్నిర్మించుకోవడం, నిధులు సేకరించడం మొదలు పెట్టినట్టు సమాచారం వెలువడింది. భారత్లోని కీలక ఉగ్రదాడులకు సూత్రధారిగా నిలిచిన జైష్-ఇ మొహమ్మద్ సంస్థకు ఆపరేషన్ సింధూర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్లోని బహావల్పూర్లో ఉన్న జైష్-ఇ మొహమ్మద్ హెడ్ క్వార్టర్ను భారత్ వైమానిక దళం ధ్వంసం చేసింది. దక్షిణ పంజాబ్ ప్రావిన్స్లో 100 కిలోమీటర్ల లోపలున్న ఈ ప్రధాన కార్యాలయం భారత్ దాడిల్లో నామరూపాలు లేకుండా మారింది. 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి ఘటనలకు ఇదే ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. ఆపరేషన్ సింధూర్ జరిగిన 3 నెలల తర్వాత జైష్-ఇ మొహమ్మద్ తిరిగి పునర్నిర్మాణ పనులు ప్రారంభించింది. తమ హెడ్ క్వార్టర్ను మళ్లీ నిర్మించుకునేందుకు విరాళాలు సేకరిస్తుంది. ఉర్దూలో సోషల్ మీడియా పోస్టు చేసింది. 2015లో నిర్మించిన జమియా మసీద్ సుబాన్ అల్లా పునర్నిర్మాణమే లక్ష్యంగా ఈ నిధుల సేకరణ జరుగుతుంది. ఈ మసీదు ద్వారా యువకులను రిక్రూట్ చేయడం, అలాగే వాళ్లకు ఉగ్ర శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడుల్లో జైష్-ఇ మొహమ్మద్ స్థావరం భారీగా నష్టపోయింది. మ్యాక్సర్ శాటిలైట్ చిత్రాలు దీన్ని స్పష్టం కూడా చేశాయి. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మరియు 4 సహాయకులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు మరియు 5 చిన్నారులు చనిపోయినట్లు తెలిపాడు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారత పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 6, 7 మధ్య అర్ధరాత్రి పాకిస్తాన్ మరియు పీఓకేలో 9 ప్రాంతాలపై 24 మిజైల్స్తో దాడులు జరిపింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు, 10ల సంఖ్యలో గాయపడినట్లు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంత జరిగినా కూడా పాకిస్తాన్ ఇలా చేయడం ద్వారా అది దాని బుద్ధి ఎప్పటికీ మార్చుకోదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.